నీ విదేశీ ప్రయాణం ఏమైందిరా? ఇంకా ఎక్కడన్నా, ఇంకా ఏజెంట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నీకు తెలుసు కదా, నీ దగ్గర నీ ఉద్యోగం తాలూకా కాంట్రాక్ట్ లెటర్ ఉండాలి. ప్రభాస్ భారతీ బీమా పాలసీ కూడా తీసుకో. ఏజెంట్ అంతా సరిపోతుంది, ముందు డబ్బులు ఇమ్మంటున్నాడు. నువ్వేదో తప్పు ఏజెంట్ దగ్గరికి వెళ్ళినట్టున్నావు. ఓ పంచే 1800113090 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీ ఏజెంట్ రిజిస్టర్డ్ అవునో కాదో తెలుసుకో. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకొని సురక్షితంగా విదేశాల్లో ఉద్యోగానికి వెళ్ళు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విదేశాల్లో ఉద్యోగానికి వెళ్తున్నావట? అవును, కాంట్రాక్ట్ లెటర్ చేతికొచ్చింది. దానికి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కావాలి, అది నీకు తెలుసా? తెలుసు. అయితే నీ దగ్గర వర్క్ వీసా కూడా ఉండే ఉంటుంది. ఉంది. ప్రవాసీ భారతీయ బీమా పాలసీని తీసుకున్నావా? తీసుకున్నా బాబు. మీ ఏజెంట్ డబ్బెంత తీసుకున్నాడు? మా ఏజెంట్ అయితే ₹1,00,000 అడుగుతున్నాడు. నిర్ధారించబడ్డ ఫీజు మాత్రమే ఇవ్వు. ఏ ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళొద్దు. కేవలం రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ దగ్గరికి మాత్రమే వెళ్ళు. సరైన పద్ధతులను అవలంబించి ఏ ఇబ్బంది లేకుండా విదేశాల్లో పనిచేయడానికి వెళ్ళు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అన్నా, విదేశాల్లో బండి తోలాలని మనసు పీకుతుందన్నా. విదేశాల్లో పనిచేయటానికి వర్క్ వీసా ఉండాలి, ఉద్యోగం తాలూకు కాంట్రాక్ట్ ఉండాలి. ఇంకా ఈ పనంతా రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారానే చేయించుకోవాలి. తప్పు ఏజెంటు ట్రావెల్ ఏజెంట్తో కాదు. ఒక నెంబర్ చెప్తాను, గుర్తుంచుకో. 1800113090. ఇది టోల్ ఫ్రీ నెంబర్. విదేశాల్లో పనిచేయడానికి సంబంధించిన సమాచారం అంతా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బాబాయ్ ఒక టీ ఇవ్వు. ఏం గోపాలం, అరే చాలా హుషారున్నావే. గల్ఫ్ కి ఉద్యోగానికి వెళ్తున్నా, టూరిస్ట్ వీసా వచ్చింది. తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు ఇప్పిస్తారులే. ఇచ్చోడ్లా ఉన్నావే. ఏ గల్ఫ్ దేశంలో ఉద్యోగాలు చేయాలంటే సరైన పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ క్లియరెన్స్, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, ఇంకా వర్క్ వీసా కావాలి. ఏంటి? అవును, నకిలీ ఏజెంట్ల నుండి జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి, పట్టుకుంటే జైలే. అర్థమైందా? విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే సరైన పద్ధతిలో వెళ్ళండి. పూర్తి వివరాల కోసం ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, భారత ప్రభుత్వం. నకిలీ ఏజెంట్లు ఇంకా ప్రజల తప్పుడు సలహాల్లో పడి కొంతమంది గల్ఫ్ దేశాలకి ఉద్యోగులు వెతకడానికి వెళతారు టూరిస్ట్ వీసా మీద. నేను అలాగే వెళ్ళాను ఉద్యోగాలు వెతకడానికి టూరిస్ట్ వీసా మీద. అక్కడ వెళ్ళాక తెలిసింది ఎంప్లాయ్మెంట్ వీసా లేకుండా పనిచేయడం అంటే చట్ట విరుద్ధమని. అక్కడ నన్ను పట్టుకున్నారు. అదృష్టం వల్ల నన్ను జైలుకు పంపలేరు, వెనక్కి పంపేశారు. వస్తున్నా. గల్ఫ్ లో ఉద్యోగాలు చేయాలంటే రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళండి. ఇమిగ్రేషన్ క్లియరెన్స్, వర్క్ వీసా, ఇంకా ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీకు అక్కడ ఏం ప్రాబ్లం అవ్వకూడదు కదా. పూర్తి వివరాల కోసం ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, భారత ప్రభుత్వం. నాకు గల్ఫ్ లో ఉద్యోగం వచ్చిందా? చెప్పండి సార్. అవునండి, ఇదిగో మీ పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ క్లియరెన్స్, వర్క్ వీసా, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, ఇంకా ప్రవాసీ భారతీయ బీమా యోజన. బీమా యోజన? అనారోగ్యానికి 50,000, తమ కేసు వాదించాలంటే 25,000, చనిపోతే 10 లక్షలు లభిస్తాయి. పర్వాలేదా సార్? నన్ను నమ్ము, నేను రిజిస్టర్డ్ ఏజెంట్ ని. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో నా కార్డు. ఇక్కడైనా అక్కడైనా నీ పూర్తి బాధ్యత నాది. ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, టోల్ ఫ్రీ నెంబర్ 1800113090 ని సంప్రదించండి. తాతయ్య బాబా ఎప్పుడు ఇదే నంబర్ చెప్తూ ఉంటారు. ఏరా సూరి, ఇది ఎవరి నంబరు? నా అన్నగారు మీకు ఎప్పుడు అనుమానాలే. ఒక ఏజెంట్ గల్ఫ్ లో నాకు ఉద్యోగం ఇప్పించాడు. రిజిస్టర్డ్ ఏజెంట్ అయినా ట్రావెల్ ఏజెంట్ కాదు కదా. నేను ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం వారి టోల్ ఫ్రీ నంబర్ 1800113090 నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఏజెంట్ రిజిస్టర్డా, అసలు ఫీజు ఎంత ఇవ్వాలి, కంపెనీ గురించి వివరాలు. పూర్తి వివరాల కోసం ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, భారత ప్రభుత్వం. ఆగబాబు, లడ్డూలు ఇస్తున్నా. సరే అమ్మా. గల్ఫ్ లో ఉద్యోగానికి వెళ్తున్నావు, అక్కడ చట్టవిరుద్ధమైన పనులు ఏం చెయ్యకు. బాబు, అంతా సరిగా ఉందా? నేను ప్రవాసీ భారతీయ కార్య మంత్రాలయం వారి టోల్ ఫ్రీ నంబర్ 1800113090 కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకున్నాను. ఏజెంట్ రిజిస్టర్డ్ అవునా కాదా, అక్కడ ఏం పేపర్లు అవసరం ఉంటాయో, ఫీజు ఎంత కట్టాలి. అమ్మయ్యా, ఇక నేను నిర్భయంగా పంపగలను.
నేను నిర్భయంగా వెళ్ళగలను నాన్నగారు. 1800113090 నాకు కంఠస్థం వచ్చింది. ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, భారత ప్రభుత్వం. నేనిక్కడ దుబాయ్లో 2 ఏళ్లుగా హౌస్ మేడ్ ఉద్యోగం చేస్తున్నాను. ఎంతో సుఖంగా. 30 ఏళ్లు నిండాక వర్క్ వీసా కోసం అప్లై చేశాను. ఇండియన్ ఎంబసీ నా జాబ్ కాంట్రాక్ట్ లెటర్ని అటెస్ట్ చేసింది. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఎప్పుడొచ్చినా వర్క్ వీసా, కాంట్రాక్ట్ లెటర్, ఇంకా ఏజెంట్ గురించిన అన్ని వివరాలని సరిగ్గా చూసుకోండి. గల్ఫ్ దేశాల్లో హౌస్ మేడ్ ఉద్యోగం కోసం ఎమిగ్రేషన్ క్లియరెన్స్ గురించిన విషయాలన్నీ బాగా గుర్తుంచుకోండి. లేకపోతే మీరు అక్కడ రకరకాల కష్టాలకు గురి కావచ్చు. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అరే గౌరీ, ఎక్కడికి ప్రయాణం? ఎవరో తెలిసిన వాళ్ళు మన గౌరీకి గల్ఫ్ లో పని మనిషి ఉద్యోగం ఇప్పించారు. కానీ అది 10వ క్లాస్ కూడా పూర్తి చేయలేదు. అంతేకాదు, తనకి వయసు కూడా 30 ఏళ్ళు నిండాలిగా. సమయానికి నువ్వు రాకపోతే నా కూతురు బ్రతుకు ఏమయ్యేదో. 30 ఏళ్ళు కూడా నిండకుండా 10వ క్లాస్ పాస్ అవ్వకుండా గల్ఫ్ దేశాలకెళ్లి పని మంచి పని చేయడం చట్టవిరుద్ధం. ఎవరి మాట నమ్మద్దు. రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ఇండియన్ ఎంబసీతో తప్పకుండా అటెస్ట్ చేయించండి. ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, భారత ప్రభుత్వం. పంతులు గారు, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. పెళ్లి కొడుకు కాలిఫోర్నియాలో ఉంటాడు. కాలిఫోర్నియా అబ్బాయి అయితే ముందు జాతకం చూడాలి. అంటే అయితే అబ్బాయి ఓటర్ రిజిస్ట్రేషన్ కార్డు చూసారా? సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఎంప్లాయ్మెంట్ రికార్డు చూసాం. ఇంకోటి కూడా చూడాలి. అతనికి ముందే పెళ్ళైపోయినా మళ్ళీ ఇండియా వచ్చి. చూసాం పంతులు గారు, చూసాం. అయితే చాలా మంచి సంబంధం చూశారన్నమాట. వివాహానికి ఆలస్యం మంచిది కాదు. శుభస్య శీఘ్రం. ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మాకు అమ్మాయి నచ్చిందండి, మేము రెడీ. మా వాడు వారం రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళాలని విదేశాల నుంచి వస్తున్నాడు. కానీ పెళ్లి పనులు కార్డు తయారు, ఇంకా పిల్ల పేరు నింపాలంతే. ఏమండి, పిల్లాడి వివరాలు తెలుసుకోకుండా హడావుడిగా పిల్ల పెళ్లిలా చేస్తామండి. కానీ అబ్బాయి. అర్థమైంది, మాకు ఆడపిల్ల ఉంది. అబ్బాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఇదిగో మా అబ్బాయి పాస్పోర్టు, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టు, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇంకా తృప్తేనా? అబ్బాయి పూర్తి వివరాలు తెలుసుకోండి, ఎందుకంటే ఇది మీ అమ్మాయి భవిష్యత్తు. పూర్తి వివరాల కోసం ప్రవాస భారతీయ కార్య మంత్రాలయం, భారత ప్రభుత్వం.